ఈ కార్యక్రమం లోపల అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ వింటూ నన్ను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఆత్మీయులైనటువంటి శ్రోతలందరికీ శుభకామనలు అందజేస్తూ మరి స్వాగతం సుస్వాగతం అందరికీ. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి మీరు కొంత ప్రస్తావించండి. ఆ తర్వాతి కార్యక్రమం లోపటికి కథాంశం లోపటికి మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం. చెప్పండి, కొంచెం ప్రారంభం చేయండి. ఏదో నమస్కారం నమస్తే అమ్మా. నిన్న అగస్త్య మహాముని సుఖ మహామునికి శాపం ఇచ్చారు. మీ నరమాంస భక్షకుడివై అయిపోదు కాక శాపం ఇవ్వడం వరకు మనం చెప్పుకున్నామండి. ఆ అంశం చెప్పుకున్నాము. ఇప్పుడు రాముడిని వాళ్ళని వర్ణించడం వల్ల రావణుడికి కోపం వస్తుంది. నువ్వు వెళ్ళిపో అంటారు. వెళ్ళిపో అంటే అదే మంచిది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రావణుడి దగ్గర నుంచి వెళ్ళిపోతారు శుకుడు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. శుకుడు సారణుడు అని ఇద్దరు దూతలు ఈ రావణుని దగ్గర పనిచేస్తుంటారు. ఈ శుకుడు అగస్త్య మహాముని శాపం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం నిన్న. ఈ శాప నివృత్తి ఎప్పుడు అంటే రావణుని కొలువు చేరి ఆ కొలువు చేస్తూ చేస్తూ వాని ఆజ్ఞానుసారంగా శ్రీరామచంద్రుని దర్శనం అయిపోయిన తర్వాత రామచంద్రుని యొక్క దర్శనానంతరము రావణాసునికి ఎప్పుడైతే నీవు తత్వోపదేశం చేస్తావు పూర్వం వలె బ్రాహ్మణుడు అయిపోతావు అని చెప్పి శాప విముక్తిని సూచించడం వల్ల ఆ విధంగానే అతడు ఆ విధంగా అయిపోయి మరి వానప్రస్థులతో కూడి తన యొక్క జీవితాన్ని దైవార్పణ భావంతో ముందుకు సాగిస్తూ ఉంటాడు. ఇది మనం నిన్న తెలుసుకున్నటువంటి అంశం. తదస్సమాగమ బుద్ధో మాల్యవాన్ రాక్షసో మహాన్ బుద్ధిమాన్ నీతిమాన్ నిపుణో రాజ్ఞో మాతో ప్రియ పిత. ఆ తర్వాత రావణాసుడు ఏం చేశాడు? ప్రాహతం రాక్షసం వీరం ప్రశాంతేనాంతరాత్మన సుడు రాజన్మచు యజ్ఞా శ్రుత్వా కుర్యతేప్సితం. రావణాసునికి అత్యంత ప్రీతిపాత్రుడు ఇష్టుడు అయినటువంటి వాడు, మహాబల సంపన్నుడై ఉండి ఒకప్పుడు లంకా నగరాన్ని ఈ పరిపాలకుడై ఉన్నటువంటి వాడు, రావణాసుని మాతామహుల్లో ఒకడైనటువంటి వాడు, మాల్యవంతుడు అనేటువంటి వృద్ధ రాక్షసుడు వస్తాడు. రావణాసుని దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రావణాసునితో సత్కారం పొంది ఆ సభామంటపంలో అక్కడ ఆసనంపై కూర్చున్న తర్వాత కొద్ది క్షణాలు కళ్ళు నిమీలనంతో ధ్యానస్థితుడై ఆ తర్వాత రావణునితోటి ఈ విధంగా అంటున్నాడు: రావణ, ప్రశాంతమైన మనస్సుతో నేను చెప్పేటువంటి మాటలు విను. నీకు నచ్చినట్టయితే వాటిని అమలు చేయి, నీ జీవితంలో ఆచరణలో పడబెట్టుకో. ఈ శ్రీరామచంద్రుడి యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి జానకీదేవిని నువ్వు ఎప్పుడైతే మన నగరానికి తీసుకొచ్చావో, ఆమె ఈ నగరంలో ఎప్పుడైతే ప్రవేశించిందో, అనేక పూర్వ యుగాల నుంచి చూసినటువంటి కాలాన్ని చూసి శకునాల్ని నిమిత్తాల్ని అంచనా వేయగలిగినటువంటి మేము మాకు కనిపించినటువంటి ఏమిటి అంటే, ఆ సీతాదేవి ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి
రాక్షసులకు చేటు కాలం వచ్చింది అనేటువంటి ఒక సూచనలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. శకునాలు ఎన్నో చూస్తున్నాం. రక్షోనాశకమైనటువంటి ఈ సూచనలన్నీ, శకునాలన్నీ వాటిని నాలోనే ఉంచుకోలేక నీకు తెలియజేద్దామని వచ్చాను. మేఘములు అతి భయంకరములై తీక్షణమగు ఉరుములతో గర్జిస్తున్నాయి. వేడినెత్తులు వర్షిస్తున్నాయి లంకానగరం పైన సర్వదా. కాళిక తన పాండురవర్ణ దంతములు అగుపడినట్లు కాళికాదేవి ఆ వికటమైనటువంటి ఆ దంతాలు కనిపిస్తూ ఉంటే రాక్షసుల ఎదుట నిలబడి పగలబడి నవ్వుతున్నది. ఆవులు గాడిదలను ఈంతూ ఉన్నాయి. ఒక విపరీతమైనటువంటి కాలం వచ్చేసింది. ఎలుకలు, ముంగిసలు, పిల్లులతో, పాములు, గరుడ పక్షులతో పోరుచున్నాయి. భయంకరుడు, బీభత్సవదనుడు, బోడితలవాడు, నల్లని రూపుడు, కాలపురుషుడు రాక్షసుల ఇండ్లను పదే పదే చూస్తూ మరి ఒక వికట దృష్టిని ప్రసారం చేస్తూ ఉన్నాడు. ఇట్లా అనేకమైనటువంటి శకునాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొత్త కొత్తవి మాకు తెలియనటువంటివి కూడా పుడుతూ ఉన్నాయి. సర్వరాక్షస వినాశన హేతువులైనటువంటి ఆ శకునాలు చూస్తూ భరించలేకపోతున్నాం. దీనివల్ల అరిష్టాలు కలగకుండా ఏదైనా ఒక శాంతి విధానాన్ని ఆలోచించు. నాకు తెలిసింది ఏమిటంటే, సీతను సత్కరించి ధనయుతముగా అంటే సారే చీరలతో సంబారాలతో శ్రీరామచంద్రుడికి అప్పగించి శరణు వేడుకుంటే అతడు నిన్ను రక్షిస్తాడు. శ్రీరాముడు సాక్షాత్తు నారాయణుడని తెలుసుకో. పూర్వయుగాల్లో నారాయణునితో పోరలేక మేము రసాతలానికి వెళ్ళిపోయాము, లంకానగరాన్ని వదిలేసి. ఆ మహానుభావుడు రాక్షసాంతకుడు. రాక్షసులు ధర్మ విరుద్ధ ప్రవర్తనను సహించేవాడు కాదు. లోక స్థితి సవ్యంగా సాగడం కోసం ఆయన ఎన్ని ఎత్తులైనా వేస్తాడు. ఎటువంటి దుర్మార్గులైనా మనం అనుకుంటాం, ఇంకెప్పుడబ్బా ఈ హిరణ్యాక్షుడు, ఈ హిరణ్యకశపుడు వీళ్ళు చావడం ఎప్పుడు, లోకానికి ముక్తి ఎప్పుడు, వందల సంవత్సరాల నుంచి వీళ్ళ యొక్క దుర్భరమైనటువంటి పరిపాలన లోపట మనం రగిపోతున్నాము, ఇంకా వీళ్ళని ఎదుర్కొనేవాడే లేడు, ఇది ఇంతే అని అనుకున్నారు. కానీ ఉపాయంగా క్రమంగా వాళ్ళ సంహారం జరుగుతుంది. ధర్మము నిలుపబడ్డది. అట్లే మనం ఒక దుర్మార్గుని చూస్తాం, ఒక దుర్మార్గులను చూస్తాం, వాళ్ళ పాలనలో ఉంటాం. వాళ్ళు పరిపాలించే అటువంటి ఔద్ధత్యంతో, స్వార్థంతో, దోపిడీతో, చేసే దుండగాలతో ఇవన్నీ చూస్తూ ఇంకెప్పుడు రా వీనికి కాలం ఎప్పుడు ఆసనం అవుతుంది, అంతా మంచికి దినాలుగా అవి చెడ్డవాళ్లే ఇక ఈ విధంగా రాజ్యాలు వెళ్తారేమో అని అనుకుంటాం మనం. కొన్నాళ్లకు అనుకోని సంఘటనలు సంభవించి అదంతా కూడా తారుమారైపోతుంది. దశాబ్దాలు శతాబ్దాలుగా వాళ్ళు నిర్మించుకున్నటువంటి కోటలు మేడలు అన్ని కుప్పగూలిపోయే రోజులు వస్తాయి. అందుకోసం శ్రీరాముడు నారాయణుడని తెలుసుకో. రాముని పట్ల ద్వేషాన్ని వదిలిపెట్టు. ఎందుకు ద్వేషం? నీకు నాకు సకల భువనాలకు రక్షకుడైనటువంటి పరమేశ్వరుని పైన ద్వేషం ఎందుకు మనకు? అకారణ ద్వేషం. ఆయన మన ఇంటికి వచ్చి మనకేమైనా చేశాడా? మనకేమైనా నొప్పి కలిగించాడా? ఈ కాలంలో ఉండేటువంటి నాస్తికులైనటువంటి వాళ్ళు, లేక ద్వేషించేటువంటి వాళ్ళు, దూషించేటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. దీనివల్ల జరిగినటువంటి నష్టం ఏమిటి, కష్టం ఏమిటి, ఈ బాధలు ఎవరు అనుభవించారు, ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఏ మహానుభావుని పాదములనిడి నావలపై అధిరోహించినటువంటి వాళ్ళు ఈ సంసార సాగరాన్ని సులభంగా తరిస్తారు. చూడనీకి ఈ సంసార సాగరము ఉత్తుంగ తరంగాలతోటి, కనుచూపు మేర జలరాశితోటి, జలజంతువుల యొక్క భయంకర వికటాట్టహాసాలతోటి, సుడిగుండాలతోటి, తుఫానులతోటి చెలరేగే బీభత్సంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ సాగరం రామచంద్రుని యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ నావల పైన సులభంగా అంత సముద్రాన్ని ఒక నావ పైన ఈ విధంగా జనులు తరిస్తారో ఆ విధంగా ఈ సంసార సాగరం నుంచి సులభంగా తరించిపోతారు.
రాముడు అంటే ఎక్కడో అక్కడ ఉన్నాడు, అయోధ్యలో ఉన్నాడు, లేకపోతే ఇక్కడ ఉన్నాడు, వాడు ఉన్నాడు, లేకపోతే మనకు పైకి దండెత్తి వచ్చినాడు అని అనుకోకండి. రాముడు అనేవాడు సర్వ హృదయాంతర్వాసి. రావణ నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో కూడా ఉన్నాడు. అతడు కనిపించేటువంటి 6 అడుగుల మనిషి మాత్రంగా భావించొద్దు. సర్వ హృదయాల లోపట వెలుగొందేటువంటి ఆ ప్రకాశ స్వరూపుని భక్తిపూర్వకంగా సేవించడం నేర్చుకో. అయ్యో నేను ఎన్నో లక్ష ఏండ్లు కూడా దురాగతాలు చేసుకుంటూ వచ్చాను, దుర్మార్గాల్ని ఆచరిస్తూ వచ్చాను, పాపం చేశాను, నాకు ఇంకా తరుణోపాయం ఏమిటి అని బాధపడవలసిన అవసరం లేదు. అంతటి దురాచారుడమైన రామభక్తి చేత పవిత్రుడవైపోతావు. మాలిన్యమంతా కడగబడుతుంది. రాజేంద్ర, ఈ రాక్షస కులం యొక్క క్షేమాన్ని గురించి నువ్వు ఆలోచించు. నా వాక్యంలో ఉండేటువంటి నిజాన్ని గుర్తించు. ఈ విధంగా మాల్యవంతుడు హితవచనాలు ఎన్నో పలికాడు. ఆ దుష్టాత్ముడైనటువంటి రావణాసురుడు కాలానికి వశీభూతుడైనటువంటి వాడు, తన యొక్క అలవాట్లకు బద్ధుడైపోయినటువంటి వాడు, ఇంద్రియాలకు కట్టివేయబడినటువంటి వాడు. మేలు మంచి గురించి చెప్తే వానికి అసలే నచ్చలేదు. పూర్వకాలం లోపట ఏదో ఒక అడవి లోపట ఒక కోతి చలికి ఇవ్వడం వణికిపోతుందట. ఇది చూసినటువంటి ఒక పావురము ఏం చేసింది, అంత దూరంలో ఎక్కడనో నెగడి పెట్టుకొని అక్కడ అగ్ని వెలిగించి చలిని కాచుకుంటూ ఉండేటువంటి వాళ్ళ గుంపు కనిపించింది. ఆ పెద్ద నెగడి నుంచి ఒక మండేటువంటి కట్టె పుల్లను తీసుకుని వచ్చి అది కోతి ముందు పడేసిందట. చలి కాచుకో మిత్రమా అని చెప్పి. అంటే ఏమిటి, కట్టె పుల్లతోటి చలి ఎట్లా కాచుకోవాలి, ఎట్లా అంటే ఆ రెక్కలతోటి అది దగ్గర ఉండేటువంటి ఆ ఇంధన పదార్థాన్ని, ఆ కట్టె పుల్లలన్నీ దగ్గరికి దూసే ప్రయత్నంగా దగ్గరికి పోయిందంట. కోపంతో దాని గుడ్లు బీకి రెక్కలు విరిచేసి, నువ్వు నాకు చెప్తావా, ఆకాశంలో ఎగిరే పక్షివి, తిండి గతి లేక ఆ కొమ్మ ఈ కొమ్మ ఇక్కడ అక్కడ తిరుగుతూ వెళ్ళేటువంటివి, పంట చేల పొంటి వెళ్ళేదానివి, ఎవరో గింజలు వేస్తే తినే బతికేదానివి, నువ్వు నాకు చెప్తావా అని చెప్పేసి దాని రెక్కలు విరిచేసి కండ్లు పొడిచేసి చిందరవందరం చేసి ప్రాణాలు తీసిందంట. అంటే మూర్ఖులకు మంచి మాటలు చెప్తే వాళ్ళు అంగీకరించరు. వాళ్ళ జన్మనే ఆ మూర్ఖత్వంతో కలిసిమెలిసి ఉంటుంది. వాళ్లకు మంచి మాటలు ఏమాత్రం రుచించవు. మళ్ళీ వాళ్ళు మేధావులు కావచ్చు, విజ్ఞానవేత్తలు కావచ్చు, వెనుక బాగా డిగ్రీలు కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళలో ఉండేటువంటి ఈర్ష, సూయ, క్రోధ, ద్వేషాలతోటి కలుషీకృతమైనటువంటి కరడు గట్టినటువంటి వాళ్ళ మనస్సు మాత్రం మారదు. తనను తాము విమర్శించుకునే స్థితికి ఎదిగిలేరు వాళ్ళు. ఇదంతా విని సహించలేకపోయాడు రావణాసుడు. ఏమిటి వీడింత ఈ విధంగా చెప్తున్నాడు అని. తండ్రి, తాతగారు, ఆ మానవుని ఒక అల్పుడైన మానవుడు, ఒక ఏకాకి అయినటువంటి మానవుడు. వాడికి సైన్యం లేదు, రాజ్యం లేదు, ప్రజలు లేరు, ఎవరు లేడు. వాడు ఒక రాజు. గతి లేక కోతులను సాయంగా తీసుకొచ్చుకున్నటువంటి వాడు. హీనుడు, ఏ సంపదలు లేనటువంటి వాడు. తండ్రి చేత నగర బహిష్కారం చేయబడ్డటువంటి వాడు. తెలివి లేనటువంటి మూర్ఖులైన మునుల దగ్గర కూర్చొని వాళ్ళ భజనలు వింటూ కాలం గడిపేటువంటి వాడు. రాముని సమర్థుడని ఏమి చూసి చెప్తున్నావయ్యా నువ్వు? ఎట్లా సమర్థుడయ్యాడు? భార్యని ఎవడో దొంగిలిస్తే చూసారా, మీరు చూసారా అంటే కొండలు, కోనలు, ఆ జంతువులు, వృక్షాలు అని అవి చెప్పవా అనేటువంటి జ్ఞానం లేకుండా అడిగిన వాడు దేవుడు ఎట్లయితున్నాడయ్యా? నువ్వు ఎట్లా చెప్తావు? ఏదో నేను చనువిచ్చి నువ్వు మా తాతగారివి కదా అని చెప్పేసి ఇక్కడ ఆసనం ఇచ్చి కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే మితిమీరిపోతున్నావు. నువ్వు వృద్ధుడవు, నాకు పరమ బంధుడవు కాబట్టి సహించి ఊరుకున్నాను. ఇదే స్థానంలో ఇంకొకడు ఉంటే ముక్కలుగా నరికి పారేసేవాడిని. నీవనే మాటలన్నీ కూడా నా చెవుల్లోపట అగ్నిబాణాలు
కురుస్తున్నట్లున్నాయి, అగ్ని నిప్పు కణాలు రాలుతూ ఉన్నట్లున్నాయి అని మంత్రులందరితో కూడి అక్కడి నుంచి దిగ్గని లేచి వెళ్ళిపోయాడు. వాడు పాపం చేతులు తీసుకుంటూ ఈ మాల్యవంతుడు వెళ్ళిపోయాడు. ఒక ప్రాసాద శేఖరాన్ని, ఒక ఉన్నతమైనటువంటి శిఖరాయమానమైనటువంటి ఒక పెద్ద సౌధాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఈ వానరుల యొక్క కుప్పిగంతులు ఏ విధంగా ఉంటాయి చూద్దామని చెప్పేసి వానరుల సైన్యాన్ని అంతా కూడా చూస్తున్నాడు. యుద్ధానికి రాక్షసులందరినీ ఆయత్తం చేస్తున్నాడు. ఈ పిచ్చి కోతులు, ఈ తిక్క కోతులు, ఈ రాళ్ళు రప్ప విసిరే కోతులు, ఇవే మనతోటి యుద్ధం చేసేవి, మీరందరూ సిద్ధంగా అండి. ఆ విధంగా ఆ 10 కిరీటాలు 10 సూర్యగోళాల్లాగా వెలుగొందుతూ ఉంటే మంత్రులతో కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అప్పుడు చేయి జాపాడు రామచంద్రుడు. లక్ష్మణుడు ధనుస్సు అందించాడు. అతి కోపంతో అర్ధచంద్రాకృతి గల ఒకే ఒక్క బాణముతో అతని సహస్ర సంఖ్యాకములకు బెల్లగొడుగులను 10 కిరీటములను ఖండించి వేశాడు. ఒకే ఒక్క బాణం చేత వాడు పెట్టుకున్నటువంటి శ్వేత ఛత్రాలు, 100 శ్వేత ఛత్రాలని, వాని యొక్క 10 కిరీటాలని, అక్కడ ఉండేటువంటి ధ్వజాలన్నింటినీ కూడా ఒకే బాణం చేత నరికి పోగులు పెట్టేశాడు రామచంద్రుడు. ఇదంతా అరనిమేషం లోపల ఆయన అడగడము, ఈయన ఇవ్వడము, ధనుస్సుకు బాణాన్ని ఎక్కుపెట్టి కొట్టడము, మరుక్షణంలో పట్టిన ఇవన్నీ పక్కకు దిక్కులు అక్కడ ఇక్కడ చూసుకుంటే ఏవి కూడా కనిపించడం లేదు. సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చేసింది రావణాసునికి. రామచంద్రుడి యొక్క ధనుర్విద్య వైభవం ప్రళయకాల రుద్రుల్లాగా ఏమిటి రాక్షస వినాశ హేతువుగా బాణాల్ని ప్రయోగించడం అని అనుకుని వెంటనే భవనం లోపలికి వెళ్ళాడు. వాని బొళ్ళు మండిపోతుంది, పళ్ళు పడబడ కొరుకుతున్నాడు, కళ్ళు ఎరిపెక్కిపోయాయి. రాక్షసులందరినీ పిలిపించాడు. మీరందరూ వెళ్ళి వాడు తోడు తెచ్చుకున్నటువంటి వానరులందరినీ కూడా ముక్కలు ముక్కలుగా నరికి మాంసాల్ని ఖండాలుగా చేసి భోంచేయండి అని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటించాడు. ఇంకా బేరి మృదంగాలు, తూర్యనాదాలు, పడవానక గోముఖాలు భోగిస్తూ ఉన్నారు. దున్నలు, ఒంటెలు, గాడిదలు, సింహాలు, వ్యాఘ్రాలు, వాహనాలుగా కలిగినటువంటి రాక్షసులు పరశు, పట్టిస, ప్రాస, పిండివాల, ముద్గర, తోమర, గద, కుంతాది మహాయుధాల్ని పట్టుకుని బయలుదేరుతూ ఉన్నారు. లంకా నగర ద్వారం దగ్గరికి వచ్చేశారు. వ్యూహాలుగా కొన్ని వ్యూహాలుగా, వ్యూహం అంటే ఒక ప్రణాళికాబద్ధంగా, ఏ సాలెపురుగు గూట్లోకి పురుగు వెళితే ఏ విధంగా దాంట్లో చిక్కుకొని చస్తుందో ఆ విధంగా సాలెపురుగు గూటి లాంటి వ్యూహాలను పన్ని వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. రాముని చేత అంతకుముందే ఆజ్ఞాపింపబడినటువంటి వానరులందరూ కూడా సంతోషంతో గంతులు వేస్తూ యుద్ధానికి కొండ శిఖరాల్ని, పెద్ద పెద్ద గండ శిలను, వృక్షాల్ని పట్టుకొని ఎదురుగా నిలబడ్డారు. మహావృక్షాల్ని సైతం పెకలించి పారేశారు. ఆ రావణాసురుని యొక్క సైన్యాన్ని అంతా చూశారు. కోపంతో నరాలు పొంగినాయి ఆ కోతులన్నిటికీ. శ్రీరామునికి ఏ విధంగా ప్రియం కలిగించాలని చెప్పేసి కిచకిచలాడుకుని లంకా నగరాన్ని అంతా ముట్టడించి చుట్టూ వీళ్ళు కూడా వ్యూహాలు అంటే దళాలుగా ఏర్పడ్డారు. ఒకరి దగ్గర 1000 మంది దళం ఒకటి, 1,00,000 మంది దళం ఒకటి, 1,00,00,000 మంది దళం ఉన్నటువంటి 1,00,00,000 మందికి నాయకుడైనటువంటి వాడు ఒక దళం. ఇట్లా వాళ్ళందరూ నిలబడ్డారు. ఈ 1,00,00,000 మహావానరులందరూ కూడా ఆ రాళ్ళు, చెట్లు, దొరికినటువంటి వాటిని ఆయుధాలుగా స్వీకరించి, ఏది దొరకపోతే పిడికిళ్ళే ఆయుధాలుగా నఖాలు, వజ్ర దంష్ట్రలు, పండ్లు, ఆ కూరలు, పెద్ద పెద్ద కూరలతో ఉండేటువంటి పండ్లు, వాటన్నిటిని నూరుతూ
ఆ లంకా నగరాన్ని అంతా చుట్టుముట్టారు. వాళ్ళందరూ కూడా జయ జయ నినాదాలు చేస్తున్నారు. త్రిలోక విజేత మహాబలశాలి అయినటువంటి శ్రీరామచంద్రునికి జయమగుగాక, లక్ష్మణునికి జయమగుగాక, రామలక్ష్మణుడిచే పాలింపబడుతున్నటువంటి సుగ్రీవునికి జయమగుగాక, సుగ్రీవుని నాయకత్వం వహించినటువంటి సేనా నాయకులందరికీ జయమగుగాక అని శత్రువులతోటి యుద్ధం చేస్తున్నారు. దాంట్లో హనుమ, అంగద, నల, నీల, శరభ, మహింద, ద్వివిధ, జాంబవంత, దడిముఖ, కేసరి, తార అంటే సుషేనుడు, ఇటువంటి మహావీరాది వీరులందరూ కూడా ముందుకు చూసుకొచ్చి యుద్ధం చేస్తున్నారు. లంకాధారములను లంఘించి అగర్తలను దాటి కోటలను ఎగబాకి చుట్టుముట్టారు. వాళ్ళు కూడా మహాకాయులు, దీర్ఘమదేబ దేహాలు కలిగినటువంటి వాళ్ళు, ఎత్తైన పొడవైనటువంటి మదించిన ఏనుగుల్లాగా ఉన్నటువంటి బలిసిన మహాకాయాలతో ఉన్నటువంటి వానరుడు. పర్వతాలతోటి, గోళ్లతోటి, దంతాలతోటి రాక్షసులను పీకి పడేస్తున్నారు, చీల్చి పడేస్తున్నారు. రాక్షసులు కూడా అతి కోపంతో గండ్ర గుడ్డళ్లతోటి, వేట కొడవళ్లతోటి, మహా సుదీర్ఘమైనటువంటి ఖడ్గాలతోటి, గదలతోటి మొత్తి, కూల్చి, పేల్చి, చీల్చి, వీల్చి ఈ వానర సంఘాన్ని అంతా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. విజయదర్పంతో శోభించినటువంటి వానరులు రాక్షసులను కొడుతున్నారు. రాక్షసులు ఎలాగైనా గురువు గారు స్ట్రక్ అయిపోయింది. జలజ గారు మీకు వస్తుందా అండి వీడియో? గురువు గారు చెప్పేది వస్తుందా, స్ట్రక్ అయిందా? లేదండి, లేదమ్మా, స్ట్రక్ స్ట్రక్ అయిపోయింది. అయింది. కొంచెం సేపు ఆగండి, వెయిట్ చేయండి, మళ్ళీ జాయిన్ అవుతారేమో. ఆ, ఓకే అండి. అసలు ఎంత బాగా చెప్తున్నారా కదా గురువు గారు. అవునండి, చాలా బాగా చెప్తున్నారు. ఆ ఏజ్ లో అంత ఓపిగ్గా ఆయన అలా చెప్పరు. ఆయన చెప్పిన ఆయనకి ఇదే మనం విన్న మన చెవులకి ఆనందమైంది. చాలా మనం కూడా యుద్ధ రంగంలో ఉండి దుమికేసి ఆ గదలతో కొడుతున్నారు, అట చేస్తున్నారు, మన కళ్ళారా చూసినట్లా చెప్తున్నారు. అలా చదివి చెప్పడం కూడా ఒక కళ, అందరికీ రాదు. అవునండి, మనం క్లుప్తంగా చెప్పమన్నా అక్కడ యుద్ధం జరుగుతుంది అని చెప్పగలం, కానీ అది ఆ పార్ట్ ఇలా పార్ట్ చెప్పగలగడం చెప్పలేం కూడా కదా. ఒక కళ, అది అందరికీ రాదు. కొంతమందికి సరస్వతి ప్రతిది వివరంగా కూడా చెప్పడం ఒక అనేది కష్టం. సరస్వతి స్వరూపులు. వాట్సాప్ అండి, ఫ్రీ గురుకుల్ వాళ్ళు అసలు గురువుల్నే భలే సెలెక్ట్ చేసుకుంటారండి ఇంతకు. అవునండి, అవును, చాలా ఓపిగ్గా అసలు ఎవరైనా ఏ క్లాస్ జాయిన్ అయినా ఎన్నిసార్లు డౌట్లు అడిగినా అసలు విసుక్కోకుండా చెప్తారండి. చాలా హ్యాపీ అండి అసలు. నాకే మేడం వాళ్ళు చెప్తున్నారు కదా అని ఎంత విసిగిస్తుంటారో డౌట్స్ తో క్లాసెస్ లో అయితే. అవునండి, అవును, అవును. నేను అక్కడక్కడ మేడమ్స్ కి మధ్యలో కొన్ని జోకులు వేస్తా ఉంటా. అవునండి, అవును. మరి అసలు ఎంత మొన్నైతే ఒక ఆవిడ ఏమన్నారు తెలుసా, మీరు క్లాస్ సంబంధించి మాట్లాడండి, పర్సనల్స్ మాట్లాడొద్దండి అన్నారు పాపం మేడం నైతే. ఆవిడ ఏం మాట్లాడలేదు, అందరు చెప్తుంది ఇలా చేసుకుంటే మీకు బిజినెస్ బాగుంటుంది, బేకింగ్ అన్నమాట. అవునండి, అవును, వాళ్ళు మనకి క్లాస్ కి సంబంధించిన సజెషన్స్ ఇస్తారండి. ఇప్పుడు యోగా అయినా ఏదైనా హెల్త్ పరంగా నేను చాలా క్లాసెస్ లో ఉన్నా. ఇంగ్లీష్ అయితే మనకి ఉపయోగపడేవే చెప్తారు వాళ్ళు, అంటే ఎక్స్ట్రాగా ఏమి మాట్లాడరు.
ఇంకొకటండి, అందరూ మనలాగా దేవుళ్ళలో కూర్చొని తినటంలే ఆడవాళ్ళందరూ. ఎంతమంది భర్తలు చూసుకోక ఎంతమంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకు చాలా మంచి ప్లాట్ఫామ్ మనకి గురుకులు. అవునండి. ఇంట్లో ఉండి నేర్చుకుంటున్నాం కదా! మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. కాసేపు మనం ఎప్పుడు ఇప్పుడు గురువుగారు చెప్పిందేంటి మన పనులు చేసుకుంటూ కూడా వింటున్నాము. అమ్మా వినండి, ఇది ఎందుకో స్ట్రక్ అవుతుంది, మధ్య మధ్యన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సరే, మీ ఉత్సాహమే నన్ను కూడా ఉత్సాహపరుస్తుంది. మీ గురువు గారు మీ గురించే రివ్యూస్ అన్ని చక్కగా మేము టానిక్ చెప్పుకుంటున్నాము. మాకు కూడా కావాలనుకుంటున్నాం గురుగారు. ఈ మీరు ఏ రావణాసురుడి టానిక్ చేత తాగుతారో మీరు ఏ టానిక్ తాగుతారో మేము కూడా తాగాలనుకుంటున్నాం. సరే అమ్మా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం సమయాన్ని. ఓకే గురుగారు. ఓకే ధన్యవాదాలు. గురువుగారు. ఈ వానరులేమో సమధికోత్సాహంతో వాళ్ళ ఉత్సాహం పొంగి పొరులుతుంది, రాక్షసుల యొక్క ఉత్సాహం తరిగిపోతుంది. ఇటువంటి యుద్ధాలు అనేకం చేసినటువంటి వాళ్లే కానీ ఎందుకో ఈరోజు నిరుత్సాహభరితులైపోయారు. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు, వాళ్ళ దుర్మార్గము, వాళ్ళ అక్రమమే వాళ్ళను బలహీనులుగా చేసేస్తుంది. ఈ 4వ వంతు మిగిలింది రావణాసురుని యొక్క సైన్యము. ఈ విధంగా శత్రు దుర్భేద్యమైనటువంటి తన సైన్యం అంతా కూడా మామూలు వానరుల చేత ఈ విధంగా హింసింపబడడం చూసి రావణాసురునికి చాలా కోపం వచ్చేసింది. ఆ రావణాసురునికి అంత కోపం రావడం చూసి మేఘనాథుడు, అంటే రావణాసురుని యొక్క కుమారుడు ఇంద్రజిత్తు అనేవాడు, ఇంద్రుని జయించిన వాడు, అత్యంత క్రుద్ధుడైపోయాడు. కోపంతో వాడు వణికిపోతున్నాడు. బ్రహ్మదేవుని వరప్రభావం చేత తేజస్వి అయినటువంటి వాడు, మహామాయావి అయినటువంటి వాడు ఆ రాక్షసుడు అదృశ్యమైపోయాడు. ఎవరికీ కనిపించకుండా అయిపోయి ఆకాశంలో నిలబడి వికటాట్టహాసం చేస్తూ మెరుపులు, ఉరుములు, మహాబాణ ఘట్టనలతోటి ఆ యుద్ధ రంగాన్ని అంతా కూడా బీభత్సం చేసి పారేస్తున్నాడు. వానర సైన్యాన్ని అంతా కూడా పీడిస్తున్నాడు. శ్రీరామచంద్రునిపై కూడా శరవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. వాడెక్కడున్నాడో ఎవరికీ కనిపించడం లేదు. గురువు గారు ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు గురువు గారు. డిస్టర్బెన్స్ వస్తుంది. అమ్మా ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, ప్లీజ్ చూసుకోండి ఒకసారి. ఆ యుద్ధం అంతా కూడా అత్యద్భుతంగా కొనసాగుతూ ఉంది. అస్త్ర విధులలో మహాశ్రేష్ఠుడు, లోకైక ధన్వి అయినటువంటి శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం కోసం వాడిని ఏమీ చేయడం లేదు. బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని కొంతసేపు గౌరవించాలి అనే ఉద్దేశంతో ఆ రావణ పుత్రుడైనటువంటి ఇంద్రజిత్తు చేసే యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ సమయం దాటిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అత్యంతమైనటువంటి క్రోధంతో మండిపడుతూ, సౌమిత్రి, లక్ష్మణ, నా ధనుస్సును తీసుకోవయ్యా, క్షణం లోపల బ్రహ్మాస్త్రం చేత వీడిని భస్మీపడలం చేసేస్తాను. రఘుత్తమ, లక్ష్మణ, నేడు నా బలాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు. మేఘనాథుడు ఏ మేఘాల చాటును దాక్కుంటాడో చూస్తానని ఆయన మండిపడ్డాడు. ఆ మాట విని మాయావి అయినటువంటి ఇంద్రజిత్తు వాని యొక్క ధైర్యం సడలిపోయింది. రాముని మాట వినే వరకు నగరం లోపలికి వెళ్ళిపోయాడు. వాడు అక్కడ యుద్ధ భూమిని వదిలిపెట్టి నగరం లోపలికి వెళ్ళిపోయాడు. తన కోసం వచ్చినటువంటి వానర వీరులందరూ కూడా రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూసి శ్రీరామచంద్రుడు చాలా బాధ ఉంది. హనుమంతునికి చెప్పాడు, నాయనా, నువ్వు వేగంగా వెళ్ళి క్షీరసాగరానికి చేరి అక్కడ దివ్యౌషధాలు ఉత్పన్నమగు దృఢగిరి ఉన్నది, దానిని తీసుకొని వచ్చి శీఘ్రమే మహాసత్తులైనటువంటి ఈ వానర వీరులను మళ్ళీ బ్రతికించు. నీ కీర్తి ఆచంద్రార్కం చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్న వెంబడే ఆంజనేయుడు స్వామి ఆజ్ఞ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆంజనేయుడు ద్రోణగిరిని వెళ్ళిపోవడము, ద్రోణగిరిని తీసుకొని రావడము ఏమిటిది? ఇది ఏదో మన ఇంటి పక్కన ఉన్నటువంటి వస్తువుని తీసుకొచ్చినట్టు తీసుకురావడము, ఆ మహావీరుని యొక్క తేజో బల సంపదలు
ఇంత అని చెప్పేసి మితి లేనటువంటి ఆ సంపదను ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. అందరూ అమృత కిరణాలతో కూడినటువంటి ఆ ఔషధాల యొక్క స్పర్శ చేత బ్రతికిపోయారు. మళ్ళీ ఆ పర్వతాన్ని తీసుకుని వెళ్ళి పూర్వస్థానంలో పట్నే ఉంచిరమ్మని చెప్పాడు రాముడు. మళ్ళీ పూర్వస్థానంలోనే ఉంచి వచ్చాడు. చూడండి, ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము, సముద్రాన్ని లంఘించాడు ఆంజనేయుడు అంటే అబ్బా 100 యోజనాల సముద్రాన్ని లంఘించాడా, భారతదేశంలోంచి లంక వరకు దూకాడా అని అనుకుంటున్నాం. అట్లా కాదు, లంక నుంచి సముద్రాన్ని లంఘించి భారతదేశాన్ని దాటి హిమాలయాలను దాటి ఎక్కడో ఉండేటువంటి ద్రోణ పర్వతంలో ఉండే ఔషధ శైలాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఇదంతా ఇంత దూరం వచ్చి వీళ్ళందరినీ బ్రతికించి మళ్ళీ ఇది తీసుకుని వెళ్ళి యథాస్థానంలో ఉంచి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆయన యొక్క బలపరాక్రమాలని గురించి మనం ఇంత అంత అని ఊహించలి. అందుకోసమే ఆంజనేయుని దివ్యనామస్మరణ ఈనాటి యువత అందరికీ కూడా మార్గదర్శనకమై లోకాన్ని బలోత్తేజాలతో నింపి ముందుకు నడిపిస్తుంది. అది మనం గమనించి మన పిల్లల్ని కూడా ఆంజనేయుని యొక్క దివ్యశక్తిని బోధించడానికి ప్రయత్నించాలి. వానర వ్యూహం నుండి ఇతపూర్వం వలె భైరవ నాదం వినిపించింది. వానరులు లేచారు. మళ్ళీ ప్రళయకాల గర్జనలాగా సింహనాదాలు చేస్తూ లంకా నగరం అంతా పెళ్ళగిల్లిపోయేలాగా, సౌదాలన్నీ కూలిపడేలాగా, గుండెలు అదిరిపోయేలాగా భయంకరమైన గర్జనలు చేస్తుంటే ఇది విని రావణుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఇంతకు ముందే కదా మా పిల్లవాడు వెళ్ళి వాళ్ళందరినీ కూడా రక్తపు మడుగుల్లో మృత్యుముఖంలో ఉంచాడు, మళ్ళీ ఇప్పుడే ఏమైపోయింది అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. దేవతలచే రూపింపబడిన రాఘవుడు నాకు పరమశత్రువు. దేవతలు రావణాసురుని చంపు అంటే వాళ్ళ ప్రార్థనను వించి వచ్చిండు అంటే రాముడు నాకు పరమశత్రుడు. ఇన్నాళ్లకు నాకు ఒక ఇంత గొప్ప ఘోరమైన శత్రువు వచ్చేశాడు. ఓ చమోపతులారా, ఓ సైన్యాధిపతులారా, ఓ దిక్పతులను జయించినటువంటి వారా, ఓ దేవతలను పారద్రోలినటువంటి వారా, మునిలోకాన్నంతా హింసించినటువంటి వారా, జనులలో హాహాకారాలు రేకెత్తించినటువంటి వారలారా, మీరందరూ సిద్ధంగాండి. దివ్యాస్త్రాల్ని తీసుకోండి, భయంకరమైన ఆయుధాలని తీసుకోండి, అన్ని తీసుకొని మీ వాహనాలను అధిరోహించి ఆ రాముణ్ణి రాముని వెంబడి వచ్చిన కోతులన్నిటినీ కూడా మట్టు పెట్టిరండి అని చెప్పేసి వాళ్ళందరినీ ప్రేరేపించాడు. మీరందరూ కూడా యుద్ధరంగానికి వెళ్ళండి, తయారుగాండి, సిద్ధంగాండి. ఎవరైతే నా శాసనం ఉల్లంఘించి ఈ లంకలో పట్టినే ఉండాలని అనుకుంటారో వాళ్ళని నేనే చంపేస్తాను, మీరు యుద్ధంలో పడికి వెళ్ళపోతే అనేటువంటి ఒక గొప్ప ఆజ్ఞ జారీ చేశాడు వాడు. అది విని భయకంపితులైపోయారు. ఎట్లా పోవాలనుకున్నారు కానీ పోయే వాళ్ళలో మళ్ళీ ఇది ఒక భయం అయిపోయింది. రణకోవిదులైనటువంటి అతికాయుడు, ప్రహస్తుడు, మహానాదుడు, మహోదరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అకంపుణుడు, ధూమ్రాక్షుడు, కుంభుడు, నికుంభుడు ఇత్యాది వీరులందరూ కూడా కదిలారు. వానరులతో యుద్ధానికి బయలుదేరారు. ఇంకా వాళ్ళ సైన్యాలు కూడా వాళ్ళ వెంబడి కదిలిపోయాయి. పరశు పట్టిస ప్రాస పిండివాల తోమర ముద్గర కుంత ఖడ్గ గదాది సాధనాలను తీసుకుని వెళ్ళారు. పెద్ద పెద్ద గండ్రగుడ్డలు భుజాల మీద పెట్టుకుని కూరలు, భీషణమైనటువంటి కూరలు వెలికి వచ్చే విధంగా వికటాటహాసాలు చేస్తూ వాళ్ళు యుద్ధానికి బయలుదేరారు. అంటే హింస అనేటువంటి దానికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనదిగా భావించేటువంటి రాక్షసుడు ఆ విధమైన సమరోత్సాహంతో బయలుదేరారు. వానర వీరులందరూ కూడా అప్పటికే లేచి సిద్ధమై వాళ్ళ పెద్ద పెద్ద గండశిలలు, కొండరాళ్ళు, మహావృక్షాలు, మరి ఈ యుద్ధంలో పడిపోయినటువంటి
శూలము, తోమరము, ఖడ్గము, కుంతము మొదలైనటువంటి ఆయుధాలు ఎవరికి ఏది దొరికితే అవి పట్టుకొని నిలబడ్డారు. వాళ్ళు కూడా ఎవరికి ఏది దొరికినా కూడా తమ యొక్క ముష్టి ఘాతాలపైనే ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళు పిడికిళ్ళు బిగించి నిలబడ్డారు. రాముని కొంతమంది, సుగ్రీవుని చేత కొంతమంది, హనుమంతుని చేత కొంతమంది, అంగదుని చేత ఇంకొంతమంది, లక్ష్మణుని పాలబడి మరికొంతమంది, సర్వ రాక్షస వానర చమూపతులందరూ కూడా ప్రాణాలని యుద్ధ భూమికి బలిపెట్టి దేహాల్ని వదిలిపోయారు. శ్రీరాముని యొక్క దివ్య తేజస్సు ఆవరించిన కారణం చేత వానరులు అత్యంత బలిష్ఠులై ప్రబలులై రాక్షస గణాన్ని అంతా కూడా ఎదుర్కొని చిటికలో రూపుమాపి నేలమట్టం చేసేస్తున్నారు. ఇంతటి శక్తి ఎక్కడిది? సర్వేశ్వరుడు, సర్వమయుడు, సర్వనియామకుడు, మాయామానుష రూపము ధరించి తాను సర్వకాలముల చిదానందమయుడై ఉండి కూడా మాయచే మానవ రూపం నటించుతూ యుద్ధాది లీలలను ప్రకటిస్తూ విస్తరిస్తూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుని యొక్క బలమే వాళ్ళందరినీ కూడా నడిపించింది. ఒక ఆవేశం, ఒక ధర్మాగ్రహం, ఒక అధర్మం పట్ల ఉండేటువంటి క్రోధం, అధర్మాత్మలందరినీ కూడా తుడిచివేయాలి. వాళ్ళని తుడిచివేయకపోతే లోకానికి శాంతి లేదు అని తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆవేశభరితోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ వానర వీరుల, రాక్షస వీరుల యుద్ధం ఈ విధంగా సాగుతుంది. ఇది శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణ అంతర్గత ఉమామహేశ్వర సంవాదం లోపటి యుద్ధకాండంలో పంచమ సర్గం పూర్తి చేసుకున్నాము. మనం షష్ఠ సర్గం లోపలికి వచ్చేసాము. దాంట్లో మనం ఎంతో ఉత్సాహభరితంగా కథ లోపల నిమగ్నమై ఉంటే మన ఉత్సాహాన్ని నీరుగారుస్తూ మధ్య మధ్యన ఇది ఏదో అంతరాయం కల్పిస్తూ ఉంది. మరి ఫోన్ ఓవర్ హీటింగ్ అని అంటున్నారు. నేను ఉదయం నుంచి వాడనే లేదు. మరి ఎందుకు ఓవర్ హీటో నాకు అర్థం కావడం లేదు. సరే, షష్ఠ సర్గ లోపల ఉన్నాం. 6వ సర్గ, యుద్ధకాండలో 6వ సర్గలో ఉన్నాం. ఆ మహా ఏమైనా సార్ లేరా మీరు? అడ్డ డిస్టర్బ్ అవుతుందా? ఉన్నారండి, కానీ మ్యూట్ లో ఉన్నారు. వీడియో ఆఫ్ లో ఉంది, మ్యూట్ లో ఉన్నారు. మరి ఏమైందో?
సరే సరే అమ్మా డిస్టర్బ్ అవుతుంది పాపం. ఇంపార్టెంట్ కాల్ వచ్చింటది, మనకేనా వచ్చేది? చర్చల్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఇది ఉండొచ్చమ్మా. గురువు గారికి ఎన్నో అపాయింట్మెంట్స్ ఉంటాయి పాపం. ఉంటది. గురువు గారు మీరు 2 ఫోన్లలో జాయిన్ అయ్యారా? హరి ఓం, వినిపిస్తుందా అమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. వినిపిస్తా ఉంది గురువు గారు. ఎందుకో స్ట్రక్ అవుతుంది మధ్య మధ్యన. ఇక నేను ఎక్కడ జాయిన్ కాలేదు కానీ ఇది ఎందుకో మరి 2 ఫోన్లో వచ్చింది గురువు గారు. హోస్ట్ మీకు వచ్చింది. మీకు హోస్ట్ ఇవ్వడం వస్తుందా గురువు గారు? అమ్మా రెండిట్లో వచ్చిందా? హోస్ట్ ఇది మీకు పొరపాటు జరిగింది. నాకు హోస్ట్ ఇవ్వడానికి వస్తుందా మీకు? రికార్డ్ ఆగిపోయింది అనుకుంటా సార్. అట్లా సరే నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను గురువు గారు, మీరు కంటిన్యూ చేయండి. గురువు గారు కంటిన్యూ చేయండి. అందరూ అయిపోయిందమ్మా, అందరూ